జిల్లాలోకి నకిలీ విత్తనాలు రాకుండా 4 స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 224 ఎరువుల దుకాణాలలో తనిఖీలు కూడా నిర్వహించడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ మీడియాకు వివరించారు. శనివారం నాడు ఏలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని వ్యవసాయ శాఖ అధికారులతోటి ఎమ్మెల్యే రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధికారి అనురాధ హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు సరిపడా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే చాలా మంది రైతులకు పంపిణీ కూడా చేశామని వివరించారు. దాదాపుగా 1,50,000 ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తాయని అంచనా వేస్తున్నాము. దీంట్లో 1,35,000 ఎకరాలు పత్తి, 2,85,000 ఎకరాలు వరి, ఇతర పంటలన్నీ కలిసి ఒక 8,500 ఎకరాలు ఇతర పంటలు అన్నీ కలిపేసి 4,50,000 ఎకరాల వరకు సాగు చేస్తారని అంచనా వేస్తున్నాము. ఇప్పటి వరకు మంచి వర్షాలు పడ్డాయి. మనకి 67 మెట్రిక్ mm సాధారణ వర్షపాతం అయితే ఇప్పటి వరకు మనకి 75 mm సాధారణ వర్షపాతము మన జిల్లాకి రిసీవ్ అయింది. మంచి వర్షాలు ఉన్నాయి. పత్తి విత్తనాలు కూడా అందరూ వేసినారు, మొలకలు వచ్చేసినాయి. పత్తి అంటే వర్షాలు లేక ఎండిపోయినవి అలాంటి సమస్యలు ఏమి మన దగ్గర లేవు. మంచి వర్షాలు ఉండడం వల్ల అన్ని పత్తి గింజలు మొలకలు ఎత్తడం జరిగింది. మన జిల్లాలో విత్తనాల కొరత కూడా ఎలాంటిది లేదు. అందరికీ రైతులకు సరిపడా విత్తనాలు అందించడము జరిగింది. పత్తి విత్తనాలు అలాగే వరి విత్తనాలు రైతులందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. మన జిల్లాలో నకిలీ విత్తనాలు రాకుండా 4 స్క్వాడ్ టీంలు వేయడం జరిగింది. ఈ స్క్వాడ్ టీంలలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, 2 అగ్రికల్చర్ ఆఫీసర్స్, 2 పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మొత్తం 5 మంది టీం తోటి 4 టీంలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న 220 విత్తన దుకాణాలన్నీ విస్తృతంగా తనిఖీ చేయడం జరిగింది. మెయిన్గా మనకి ఈ నకిలీ విత్తనాలు అనేది రాకుండా చూడడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా అందరికీ రైతులకి విత్తనాలు అందించడం జరిగింది. అలాగే ఎరువులకు సంబంధించి మనకి 80,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం పడుతుంది అని అంచనా వేయడం జరిగింది. ఇప్పటి వరకు 17,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకి అందుబాటులో ఉంది. గవర్నమెంట్ నుంచి కూడా సప్లై చేయడం జరిగింది. ఇది మన జిల్లాలో 3,800 మెట్రిక్ టన్నులు ఇప్పుడు అందరికీ రైతులకి అందుబాటులో ఉంది. మిగతా ఎరువులు కూడా మిరియాలు కూడా గోడౌన్లో మనకి రెడీగా ఉన్నాయి. మన దగ్గర స్టాక్స్ అయిపోగానే వెంటనే అక్కడి నుంచి కూడా ఎరువులు తెప్పించి రైతులందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు మన ఏఈఓస్ అందరూ కూడా క్రాప్ బుకింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ క్రాప్ బుకింగ్ పోర్టల్ ఓపెన్ చేయడం వల్ల ప్రతి సబ్ సర్వే నెంబర్ వారీగా రైతులు ఏ పంటలు వేసినారు అనేది ఏఈఓస్ ప్రతి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న పంటలన్నీ నమోదు చేయడం జరుగుతుంది. దీంతోపాటు రైతులకి కావాల్సిన సలహాలు కానీ సూచనలు, అంటే పంటలో ఏ ఎరువులు ఎప్పుడు వేయాలి, అలాగే పురుగులు కానీ తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ మందులు వేయాలి, ఎంత డోసులో వేయాలి, ఇలాంటి సూచనలు కూడా రైతులందరికీ మన వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా, వ్యవసాయ అధికారుల ద్వారా అందించడం జరుగుతుంది.